హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్కీ. మీరు చూస్తున్నారు లక్కీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే ఎలక్ట్రానిక్ సిటీలో ద బెస్ట్ జిమ్, ద ప్రీమియం జిమ్ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ జిమ్ అనమాట ఎలక్ట్రానిక్ సిటీలోనే. హాక్ ఫిట్నెస్, యాడ్ వింగ్స్ టు యువర్ ఫిట్నెస్ జర్నీ అని ఉంటుందన్నమాట నేమ్. జిమ్లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా కూర్చోడానికి ఇలా సీట్స్ ఉంటాయి చూడండి, ప్లస్ సోఫాస్ ఉంటాయి కొన్ని కూర్చోడానికి. ఇంకా ట్రైనర్స్ ఉంటారు, ఇంకేమైనా కావాలన్నా అడగచ్చు అనమాట. ఫ్రెండ్స్, జిమ్ ఇలా ఉంటుంది ఎంట్రన్స్. మనం ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇవ్వాలన్నమాట. ఇలా ఫింగర్ ప్రింట్ ఇస్తే అలా మన ఫేస్, అలా మన నేమ్ కూడా చూపిస్తుంది. మనం ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటాయి కొటేషన్స్, ఇలా ఉంటాయి పైన. మిషన్స్ చూపిస్తే చూడండి, లెగ్స్ వర్కౌట్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి మిషన్స్. ఇంకా ట్రెడ్మిల్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ హాక్ ఐఎన్ రాసింటారు. మనం జిమ్లో నుంచి కింద చూస్తే వ్యూ ఇలా కనబడుతుంది అన్నమాట. చూడండి వ్యూ. ఇక్కడ అబ్డామిన్స్ చేసుకోవచ్చు ఈ మ్యాట్స్ తీసుకొని. ఇవి ఇక్కడ మనకి హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇలాంటివి చిన్న బ్యాండేజెస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఆ పౌచ్, అది బ్లౌజెస్. ఈ మిషన్స్ అన్నీ యూఎస్ ఇంపోర్టెడ్ అనమాట. యూఎస్ నుంచి తెచ్చారు ఈ మిషన్స్ అన్నీ. జిమ్ చూడండి, చూపిస్తాం మొత్తం ఎంత బాగుందో నీట్గా. ఈ సెకండ్ ఫ్లోర్లో లేడీస్ ఎక్కువ చేస్తారనమాట జిమ్. ఇది వాళ్ళ కోసమే చూడండి ఎక్కువ. మోస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళ కోసమే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో. ఇక్కడ అబ్డామిన్స్ చేస్తుంటారు. మ్యాట్స్ కూడా మంచి వేశారు, మంచి క్వాలిటీవి. ఇక్కడ బాక్సింగ్ ఇలా చేస్తుంటారు. సెకండ్ ఫ్లోర్లో జిమ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడైతే బాక్సింగ్ గ్లోవ్స్ ఇలా పెట్టింటారు కింద చూడండి. ఇక్కడ బాక్సింగ్ చేయడానికి ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇవి వెనకాల అలా డిజైన్స్ అలా ఇచ్చింటారు, మంచిగా డిజైన్స్ అయితే పెట్టింటారు అనమాట. మంచి వాల్ పేపర్స్ ఇలాంటి అతికిచ్చింటారు బాగా చూడండి. ఇది మాత్రం హైలైట్ అనమాట. మైక్ టైసన్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఇది మాత్రం సూపర్ ఉంది. మనం జిమ్కి రాగానే ఫస్ట్ మనం బాడీ ఫ్రీ చేసుకోవాలన్నమాట. బాడీ ఫ్రీ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా చేయాలి. మన మజిల్స్ కొద్దిగా రిలాక్స్ అవుతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. ఆ తర్వాత మన లెగ్ ముందర పెట్టి ఇలా చేయాలి ముందరికి. ఇలా చేయడం వల్ల బాడీ మంచిగా ఫ్రీ అయ్యి వర్కౌట్ చేయడానికి బాగుంటుంది. దీని తర్వాత ఇంకో లెగ్ అనమాట. ఇలా పెట్టి మనం ముందరికి వంగాలన్నమాట, కిందికి ఫుల్ ఇలా మనకు వీలైనంత వరకు. ఆ తర్వాత ఇలా ఒక్క కాలు మీద ఒక కాలు వేసుకోవాలా. ఇలా వేసుకొని మళ్ళీ ఇలా దగ్గరికి కాలుతోని ఇలా స్ట్రెచ్ చేయాలా. రైట్ లెగ్ అయిపోయినాక మళ్ళీ లెఫ్ట్ లెగ్ సేమ్ అదే పొజిషన్. అలాగే ఇలా స్ట్రెచ్ చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత రెండు లెగ్స్ ఇలా పైన పెట్టి ఈ రెండు చేతులు ఇలా నెక్ పెట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయాలన్నమాట ఫుల్గా. మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. బాడీ మంచిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫుల్ బాడీ రిలాక్స్గా మంచిగా ఉంటుంది. అప్పుడు నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. మనకు సైడ్ ఫ్యాట్ తగ్గాలంటే మీకు వర్కౌట్ చూపిస్తాను చూడండి, అది చాలా యూజ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకోవాలన్నమాట. స్టాండర్డైజ్ పొజిషన్లో నిలబడి ఈ వెయిట్ అనేది ఇలా బ్యాక్ పెట్టుకొని ఇలా చేయడం. ఇలా చేస్తే మనకి సైడ్ ఉన్న ఫ్యాట్ కూడా చాలా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇలా వన్ సైడ్ అయిపోయినాక మళ్ళీ సేమ్ రైట్ హ్యాండ్ ఇలా పట్టుకొని సేమ్ మనం ఎలా చేస్తాం ఫస్ట్ అలానే చేస్తాం. ఇలా ఇటు సైడ్ ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి సైడ్ ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మీకు చెస్ట్ వర్కౌట్ చేసి చూపిస్తాను చూడండి.
దీంతో మనం చెస్ట్ వర్కౌట్ చేయొచ్చు ఇలా. ఇప్పుడు మేము చెస్ట్ వర్కౌట్ చేసి చూపిస్తాం చూడండి, సింపుల్గా 4 రోజులు. ఇలా మనం చెస్ట్ వర్కౌట్ చేయొచ్చు ఇట్లా దీంతో. ఇలా అనమాట. ఇంకా ఈ వర్కౌట్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, లాట్స్. ఈ మిషన్తో ఇలా చేస్తారనమాట వర్కౌట్. ఈ మిషన్ కూడా షోల్డర్ వర్కౌట్ మిషన్. వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా చేయాలన్నమాట. నేను వెయిట్ లేకుండా చేస్తున్నా, వెయిట్స్ మామూలుగా వెయిట్స్ తీసుకొని చేస్తారు, జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తాను. ఇలా చేస్తారన్నమాట మిషన్తో. ఈ మిషన్ కూడా లెగ్ వర్కౌట్ మిషన్. ఈ మిషన్తో వర్కౌట్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఈ మిషన్తో వర్కౌట్ ఇలా చేస్తారన్నమాట. ఇలా కాలు స్ప్రెడ్ చేస్తూ ఇలా చేస్తారనమాట. ఈ వర్కౌట్ వచ్చి థైస్ ఫ్యాట్ తగ్గడానికి అనమాట. మోస్ట్లీ లేడీస్ ఎక్కువ చేస్తారు ఈ వర్కౌట్ని. ఇలా ఇది వచ్చేసి లాట్స్ మిషన్ అనమాట. ఈ మిషన్ యూస్ చేసి లాట్స్ వర్కౌట్ చేస్తారు. ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఈ మిషన్తో 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఇలా, రెండోది ఎలా చేయాలంటే ఇది ఇలా చేస్తారనమాట. ఇది నా ఫేవరెట్ వర్కౌట్ అనమాట జిమ్లోని, యాప్స్ వర్కౌట్. మిషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకు కావాల్సిన వెయిట్ మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా చేతులు పైకని ఇలా పట్టుకోవాలి, పైన ఇలా చేయాలన్నమాట. యాప్స్కి బాగా ప్రెజర్ పడతాయి అన్నమాట. రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి ఈ మిషన్స్తో. చాలా బాగుంటుంది అనమాట ఈ మిషన్, అందుకే నా ఫేవరెట్ అనమాట ఇది. ఈ మిషన్తో మనకి బాడీ మొత్తం ప్రెజర్ పడుతుంది అనమాట. ఇది పుష్ చేయడం వల్ల మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది బాగా. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ మిషన్ కూడా చాలా రేర్ అనమాట, అన్ని జిమ్ముల్లో ఉండదు. ఈ మిషన్ ఏమంటే బ్యాక్ సైడ్ అనమాట, ఇక్కడ ప్రెజర్ పడుతుంది బాగా లాట్స్ దగ్గర. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఇది ముందర కనుక్కోవాలి. ఇలా ముందర కనుక్కొని ఇలా ప్రెస్ చేయాలండి ముందరికి. ఇలా చేయడం వల్ల లాట్స్కి బాగా ప్రెజర్ పడుతుంది వెనకాల. ఇలా చేస్తారు ఈ మిషన్తో. ఇప్పుడు డంబుల్స్తో బైసెప్ వర్కౌట్ చేసి చూపిస్తాను చూడండి. వన్ 2 3 4 5 6 7 8 9 10. ఇది బైసెప్ వర్కౌట్ అనమాట డంబుల్తోనే షోల్డర్ వర్క్ కూడా చేయొచ్చు. ఒక వేరియేషన్ ఉంది, ఆ వేరియేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ 2 డంబుల్స్ ఇలా పట్టుకొని ఇలా చేయడం వల్ల షోల్డర్స్ కూడా మంచి షేప్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ మిషన్తో ఎలా వర్కౌట్ చేస్తారో చేసి చూపిస్తాను చూడండి. ఈ పార్ట్ కోసం అన్నమాట మిషన్. ఈ వర్కౌట్ చేస్తే ఇక్కడ
ఈ పార్ట్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఈ మిషన్ వచ్చేసి లెగ్ వర్కౌట్ మిషన్. వర్కౌట్ ఎలా చేస్తారని చూపిస్తాను చూడండి. ఇలా చేస్తారు. ఇలా మనం వెయిట్ లేకుండా చేస్తున్నాం. మామూలుగా ఇక్కడ వెయిట్ తీసుకొని చేస్తారు. ఇలా చేస్తారు. కొంతమంది సింగిల్ లెగ్తో ఇలా చేస్తారు. ఒక్కోసారి ఇలా 2 లెగ్స్తో ఇలా చేస్తారు. ఈ మిషన్తో ఇలా చేస్తారనమాట. ఈ మిషన్తో కూడా మనం ల్యాట్స్ వర్కౌట్ చేయొచ్చు. ఎలా చేస్తారో చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకు కావాల్సిన వెయిట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఇలా పట్టుకొని ఇలా పుల్ చేయాలండి. మనం ఇప్పుడు యాప్స్ వర్కౌట్ చేద్దాం ఒకసారి. ఇది ట్రెడ్మిల్ అనమాట. మనకు కావాల్సిన స్పీడ్ ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం చేస్తాం అన్నమాట. చూడండి చేసి చూపిస్తాను. స్పీడ్ ఇంక్రీజ్ కావాలంటే ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పీడ్. మనం ఇక్కడ మిషన్ ఉంటుంది నెంబర్. ఇది కూడా చెస్ట్ వర్కౌట్ మిషన్. ఫస్ట్ మనం వెయిట్స్ ఇలా వేసుకోవాలి. ఇటు సైడ్ 10 kgs, ఇటు సైడ్ కూడా 10 kgs. ఆ తర్వాత మనం ఇలా కూర్చోవాలన్నమాట. మీకు హైట్ కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా హైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా పట్టుకొని రెండు చేతులు దగ్గర పెడతారనమాట. ఈ మిషన్తో చెస్ట్ వర్కౌట్ ఇలా చేస్తారు. ఈ మిషన్ కూడా లెగ్ వర్కౌట్ మిషన్ అనమాట. ఈ మిషన్తో వర్కౌట్ ఎలా చేస్తామంటే చెప్తాను చూడండి. ఇక్కడ లాక్ ఇలా ఉంటుంది. లాక్ ఇలా తీసి ఇలా పుల్ చేస్తామన్నమాట. ఇలా కాళ్ళు పైకి అంటాం. ఇట్లా పైకి పుష్ చేస్తే మనకి కాళ్ళ మీద ప్రెజర్ పడి లెగ్స్ మంచి షేప్ వస్తాయి అన్నమాట. ఇలా మళ్ళీ ఇది వర్కౌట్ అయిపోయిన తర్వాత లాక్ చేసి ఇలా పెట్టేసి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఈ మిషన్ కూడా లెగ్ వర్కౌట్ మిషన్ అనమాట. ఫస్ట్ మనం కావాల్సిన వెయిట్ మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని ఫస్ట్ ఇలా దీని మీద ఇలా పడుకోవాలి. పడుకున్న తర్వాత మన కాళ్ళతో ఈ మిషన్ని పుష్ చేయాలన్నమాట. మనం పెట్టుకున్నాం కదా వెయిట్, మనకు కావాల్సిన వెయిట్, ఆ వెయిట్ని మనం కాళ్ళతోనే పుష్ చేయాలి. ప్రెజర్ మొత్తం లెగ్ మీద పడుతుంది. ఈ వర్కౌట్ చేయడం వల్ల మనకి ఇక్కడ బ్యాక్ మీద ప్రెజర్ పడుతుంది అన్నమాట. ఇలా లెగ్స్ కూడా మంచి షేప్ వస్తాయి అన్నమాట ఈ వర్కౌట్ చేయడం వల్ల. ఈ మిషన్ చూడండి. ఈ మిషన్ కూడా లెగ్స్ వర్కౌట్ కోసము. ఇది అన్ని జిమ్ముల్లో ఉండదన్నమాట. చాలా రేర్ అనమాట ఈ మిషన్. ప్రీమియం జిమ్స్లో మాత్రం ఉంటుంది ఈ మిషన్. చూడండి, మనం లెగ్స్ ఇలా పెట్టుకోవాలి. దీంట్లో ఇలా పెట్టుకొని ఇలా అన్నమాట. ఇలా పైకి ఇలా పుష్ చేయాలి. ఇది కూడా లెగ్స్కి వర్కౌట్, మంచి వర్కౌట్ అనమాట. ఫింగర్స్కి, యాంకిల్కి ప్రెజర్ మంచిగా పడుతుంది అనమాట. చేసేది మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం బెస్ట్. ఇలా వాకింగ్ చేయడం వల్ల మనకు కొద్దిగా బాడీ కూడా కొద్దిగా రిలాక్స్గా మంచిగా అనిపిస్తుంది. జిమ్ తర్వాత కూడా చాలామంది ట్రెడ్మిల్ చేస్తారు, అందుకే నేను చేస్తున్నాను. జిమ్ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇలా ట్రెడ్మిల్ చేయడం కొద్దిగా బెస్ట్ అనమాట. బాగుంటుంది. జిమ్లో కొద్దిగా రిలాక్స్ కావాలన్నా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటా కొద్దిసేపు. ఇలా జిమ్లో ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకో మంచి వీడియో తీయాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.